మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, అందరూ బాగున్నారా? నా పేరు సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను కూడా తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయగలరు. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే యోగా ఫర్ నీ పెయిన్స్. ఈ నీ పెయిన్ అనేది ఈ మధ్యలో చాలా మందిని వేధిస్తున్న సమస్య. అంతెందుకు, నేను ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్తే లిటరల్లీ ఒక 10 to 20 పీపుల్ నా ముందు ఉంటారు. నీ పెయిన్స్కి నాకు చూపి, నీ పెయిన్స్కి చూపి సాహిత్య అని. అంత బాధిస్తున్న సమస్య. మనకి జనరల్గా ఏ బాడీ పార్ట్ అయినా సరే అండి, పెయిన్ ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే మన ఆలోచన అంతా దాని మీదకే వెళ్తూ ఉంటుంది. మనం ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా, అసలు మనం వేరే దాని గురించి ఆలోచన చేద్దాం అనుకున్నా తెలియకుండానే మన డే అంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. మన ఆలోచన, మన మూడ్, ఎవ్రీథింగ్ అంతా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది. సో నేను అందుకని ఈరోజు మీ అందరి కోసం ఈ టాపిక్తో వచ్చాను. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యోగాతో పాటు ఇంకేమేం చేసుకోవాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ కొన్ని రూల్స్ నేను మీకు చెప్తాను. యోగా కంటే ముందు, మనం స్టార్ట్ చేసే కంటే ముందు అది వినండి. యోగా నీ పెయిన్ అనేది దేనివల్ల అయినా అయి ఉండొచ్చు. ఈ మధ్యలో ఏంటి, ఇంతకుముందు అట్లీస్ట్ ఒక ఏజ్, సర్టన్ ఏజ్ 50 years అబోవ్ అలా వచ్చేది. ఇప్పుడు ఏమైపోతుంది, అసలు ఏజ్తో సంబంధం లేకుండా 20 years నుంచి స్టార్ట్ అయిపోతుంది నీ పెయిన్స్ అనేవి. అది రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. కొంతమందికి వెయిట్ బాగా ఎక్కువ అయిపోవడం వల్ల, ఈ మధ్యలో ఒబెసిటీ అనే సమస్య చాలా మందిలో ఉంది కాబట్టి వెయిట్ గెయిన్ వల్ల వెయిట్ అంతా, ప్రెషర్ అంతా నీస్ మీద పడి కూడా ఎక్కువ అవుతుంది. పోస్చర్ ఇన్కరెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ ఆఫీస్లలో ఉన్నారనుకోండి, మీరు గమనిస్తే 4-5 hours ఒకటే పొజిషన్లో కూర్చొని ఉంటారు. లేదా టీవీ చూడడం, ఏదైనా సరే అండి, రాంగ్ పొజిషన్స్లో కూర్చుంటే దాన్ని పోస్చర్ ఇన్కరెక్షన్ అంటారు. అలా చేయడం వల్ల కూడా నీస్ మీద అంతా, ఇప్పుడు మనము ఇలా చేయి పెట్టిననుకోండి, ఒకటే ప్లేస్లో ఇలానే పెట్టి ఉంచితే మనకి ఎలా ఉంటుంది, డిఫరెన్స్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ చేతికి సేమ్ అంతే నీస్ మీద కూడా. సో నీస్లో ల్యూబ్రికేషన్ అవ్వకుండా మీ ఆర్థరైటిస్ కండిషన్ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో దానికి సొల్యూషన్ ఏంటి, జనరల్గా నీ పెయిన్ రాగానే చాలామంది ఏం చేస్తారు, వెంటనే వెళ్ళిపోయి పడుకుంటారు. కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని పడుకుంటారు, ఇంకేం చేయరు. అలా చేయొద్దు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటే పొజిషన్లో మన ఏ మజిల్ అయినా అంతే పెట్టేస్తే అది రిలాక్స్ అవ్వడం కంటే ఎక్కువ దాంట్లో ఏమీ జరగక, అంటే అసలు లూబ్రికేషన్ అనేది లేకుండా ఇంకా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు రెస్ట్ తీసుకొని మీరు నీ పెయిన్ని తగ్గించుకుంటున్నాం అనుకుంటున్నారు, కానీ తెలియకుండానే నీ పెయిన్ అనేది ఎక్కువ అయిపోతుంది. అలా చేయొద్దు. మీరు కూర్చున్న దగ్గరే, కింద కూర్చోవాలని ఏం లేదు, మీరు మ్యాట్ మీద కూర్చోవాలి అలా ఏం లేదు. మీరు పడుకునే ప్లేస్, మీరు బెడ్ మీద అయినా సరే కూర్చొని చేసుకునే ఎక్సర్సైజెస్ నేను మీకు చేపిస్తాను, కంపల్సరీ చేసుకోండి. ఇంకొకటి, వాకింగ్ చేసుకోవాలి. అంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అట్లీస్ట్ మీ రూమ్లోనే మీ చిన్న పనులు, వాటర్ కోసము ఎవరినో పిలిచి అడగకుండా మీరే వెళ్ళి తెచ్చుకోండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కంపల్సరీ కాళ్ళని కదిలించండి, వాక్ చేయండి కాసేపు అలా. ఇంకొకటి, మనం ట్రైన్లలో, కార్లో, ఇప్పుడు బస్లో చాలా ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే కూడా మనకి పెయిన్స్ బాగా ఉంటాయి. నెగ్లెక్ట్ చేయకుండా నెక్స్ట్ డే కంపల్సరీ నీ రిలీఫ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి. దాంతోపాటు మనం వెళ్ళే పొజిషన్ ఎలా ఉంది, కాల్ ఎలా పెడుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం ఇలా కాల్ పెడుతున్నాం అనుకోండి, మీకు ఇలా రిలాక్సేషన్ వస్తే ఇలానే ఉంచాలి. లేదు ఇప్పుడు కార్లో రిలాక్సేషన్ రావట్లేదు అంటే అట్లీస్ట్ అలా చిన్నగా ఇలా కదులుకోండి, కాళ్ళ కింద ఏదైనా పెట్టుకోండి, అలా ఏదైనా చూసుకోండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను నా స్టూడెంట్స్కైనా ఎవరికైనా, లిసన్ టు యువర్ బాడీ, ఇట్ స్పీక్స్ విత్ యూ. అంటే మన బాడీ మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది, మనం వినట్లేదు అంతే. అందుకే ఆయుర్వేదాలో ఏం చెప్తారు, మార్నింగ్ లేవగానే ఒకసారి ఫస్ట్ బెడ్ మీద నుంచి లేవకముందే కంప్లీట్ బాడీని అర్థం చేసుకోండి. యోగా చేసేటప్పుడు కూడా మీ బాడీని అర్థం చేసుకోండి. ఏ పొజిషన్లో ఎక్కువ రిలాక్సేషన్ అనిపిస్తుంది, ఏ పొజిషన్లో అసలు నచ్చట్లేదు. అందరూ చేస్తున్నారని మీరు చేయాల్సిన పని లేదు. నచ్చకపోతే ఆపేసేయండి. ప్రెషర్ పడుతుంది అని డౌట్ వస్తే పొజిషనింగ్ మార్చుకోండి, లేదా ఆసన చేయడం మానేయండి. ఇలాంటివి చూసుకోవాలి. ఇంకొకటి, మనం ఇలా రోజులో ఇప్పుడు వర్క్ చేస్తున్నారు అనుకోండి, అక్కడే కూర్చున్న ప్లేస్లోనే చైర్లో కూర్చుంటే చైర్లోనే మీ పొజిషనింగ్ని అడ్జస్ట్ చేసుకోండి. పోస్చర్ ఇన్కరెక్షన్ వల్ల కూడా నీస్ పెయిన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదైనా వెయిట్ మోసుకుంటూ ఒక కాలు మీద ఇలా బరువు పెడితే ఏమైపోతుంది, ఈ కాలే నొప్పి లేస్తుంది. మనకి జనరల్గా పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా ఎత్తుకొని ఏం చేస్తాం, మనం ఇలా ఇటు సైడ్ ఎత్తేసుకుంటాం.
ఎత్తుకోవడం వల్ల ఏమైపోతుంది, కంప్లీట్ స్ట్రెస్ అంతా ఒక నీ మీద పడుతుంది. మీరు ఏ పని చేస్తున్నా సరే నీస్ బోత్ మీద ఈక్వల్ ప్రెషర్ ఉండాలి. ప్రెషర్ అనిపిస్తుంది అనుకుంటే చూసుకోండి. నీ పెయిన్ ఉన్న వాళ్ళు అలా ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. అర్థమైందా? ఇంకొకటి లాస్ట్ థింగ్, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వైట్ పాలిష్డ్ రైస్ తీసుకోకుండా బ్రౌన్ రైస్ని రీప్లేస్ చేయండి. ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది, మంచిది. లెంటిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ చేయడానికే మ్యాక్సిమం ప్రయత్నం చేసుకోండి. స్ప్రౌట్స్ లాంటి మొలకలు వారానికి ఒక 2-3 సార్లు తినండి. ఇలాంటి చేంజెస్ అన్నీ మీరు స్లోగా చేంజెస్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి, అల్యూమినియం కుకింగ్ అనేది చాలా డేంజరస్. అసలు మనకి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇంత పెయిన్స్ అన్నీ ఎక్కువ అవ్వడానికి రీజన్ మీరు పుట్టినప్పటి నుంచి అల్యూమినియంలోనే తినడం వల్ల కూడా. ఇది వినడానికి మీకు ఎలా ఉన్నా ఇది చాలా నిజం. అల్యూమినియం కుకింగ్, నాన్ స్టిక్ కుకింగ్, ప్లాస్టిక్లో వేడివేడి అన్నాలు వేడివేడి స్టోర్ చేసుకొని ప్లాస్టిక్లో వాటర్ తాగడాలు ఇవన్నీ కంప్లీట్గా మానేసుకోవాలి. దీనికి టైం కూడా తీసుకోవద్దు, వెంటనే మార్చుకోవాలి. పెయిన్స్ ఉన్నాయనుకుంటే ఇంకా తొందరగా మీరు దీని మీద పని చేసేసుకోవాలి. నేను ముందే చెప్తున్నాను, అల్యూమినియం కుకింగ్ అనేది మా పేరెంట్స్ కాలం నుంచి ఉంది అని అనుకోవద్దు. 1947లో ఫ్రీడమ్కి ముందు, మనకి ఇంకా ఫ్రీడమ్ రాకముందు బ్రిటిషర్స్ వాళ్ళు మన ఇండియన్స్ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్ అల్యూమినియం కుకింగ్. అల్యూమినియంలో వండి అల్యూమినియంలో వేడి అన్నం పెడితే అల్యూమినియం ఉన్న మొత్తం క్యారెక్టరిస్టిక్స్ అంతా ఏమైపోతుంది, మనం తినే ఫుడ్లో వచ్చేస్తుంది. అలా వస్తే జల్దీ బాధలతో చనిపోవాలి అన్న ఉద్దేశంతో బ్రిటిషర్స్ మన అల్యూమినియంని తీసుకొని వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయారు, మనం ఇంకా అవే వాడుకుంటున్నాం. అస్సలు వద్దు. ఇంకొకటి, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్. అసలు జనరల్గా మంచి సన్ఫ్లవర్ ఆయిల్ వాడితేనే కొంతమందికి పడదు మోకాల నొప్పులను. అలాంటిది ప్రాసెస్డ్ ఫుడ్స్, ఏదేదో ఆర్టిఫిషియల్ కెమికల్స్, ఇవన్నీ చాలా చాలా అగ్రివేట్ చేస్తాయి పెయిన్స్ని, స్టిఫ్నెస్ చాలా ఎక్కువ పెంచుతాయి. సో ఇవన్నీ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అయితే కంప్లీట్ అవాయిడ్ చేసుకోండి. మీరు ఆయుర్వేద ప్రకారం వెయిట్ లాస్కి అయినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. 3 పూటలు మీరు తిన్నా, 2 పూటలు తిన్నా, ఏ పూటకు ఆ పూటనే వేడిగా వండుకొని తినాలి. 3 గంటల లోపే తినేసేయాలి వంట చేసుకున్నాక. ఆయుర్వేదాలో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్స్, ఇది మర్చిపోదు. లాస్ట్ అండ్ ఫైనల్ రూల్, స్ట్రెస్, నెగిటివ్ ఎమోషన్స్. ఇది వినడానికి మీకు కొత్తగా ఉన్నా, మనం కోపం వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఒళ్ళంతా ఇలా బిగబట్టుకున్నట్టు అనిపిస్తుంది, రెడ్నెస్ వచ్చేస్తుంది, ఏదో అంత స్టిఫ్నెస్. ఆ స్టిఫ్నెస్సే, మైండ్లో ఉన్న స్టిఫ్నెస్ మోకాళ్ళలో మీకు ఏదైతే బాడీ పెయిన్ ఉందో అది ఇంకా ఎక్కువ చేస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేసుకుంటేనే దీని మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో కంపల్సరీ అట్లీస్ట్ ప్రాణాయామ అయినా చేసుకోండి. కూర్చున్న దగ్గరే ప్రాణాయామ, ఓం మంత్ర చేసుకోండి, ఎంత రిలాక్సేషన్ వస్తుంది. సో ఇవన్నీ రూల్స్ పాటిస్తూ ఏం ఆసనాలు చేయాలి అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇలా కూర్చున్న దగ్గరే ఇలా 2 కాళ్ళని కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని, ఇప్పుడు ఈ 2 చేతులు ఇలా పెట్టుకుంటారా ఇలా అనేది మీ ఇష్టం, మీకు కంఫర్టబుల్ ఉండాలి. ఎప్పుడైనా మనం ఏం చేస్తున్నా ఎస్పెషల్లీ పెయిన్ రిలీఫ్ కోసం చేస్తే మనకి చాలా కంఫర్ట్ ఉండాలి. అందుకని ఇలా 2 చేతులు. ఇప్పుడు ఈ 2 కాళ్ళని టోస్ ఇన్, టోస్ అవుట్, టోస్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కాలుని ఇక్కడ పట్టుకున్నా సరే, ఇక్కడ పట్టుకున్నా సరే, అది మీ కంఫర్ట్. ఇలా పట్టుకొని ఇలా కంప్లీట్ ఒకసారి దగ్గరికి కంప్లీట్ స్ట్రైట్. 1 2. మీరు బ్రెత్ వర్క్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, అగైన్ ఇలా కంప్లీట్ స్ట్రైట్. మొత్తం స్టిఫ్ ఉండాలి. ఎప్పుడైనా సరే బెండింగ్స్ అనేది, వంచడాలు అనేది చేయకూడదు. ఆసనాలు చేసేటప్పుడు 2 స్ట్రైట్ ఉంచుకోవాలి. సేమ్ ఇదే లెగ్ మీద ఇలా దగ్గరికి, ఎక్స్హేల్, అగైన్ ఎక్స్హేల్. ఇది ఒక 10 to 20 టైమ్స్ ఈచ్ లెగ్ మీద చేసుకోండి. డేలో మీకు ఎప్పుడు రిలాక్సేషన్ కావాలి అనిపించిన ప్రతిసారి మీరు ఇవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే దాని మీద ఇలా వెనక చేతులు పెట్టేసుకొని కంప్లీట్ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని, ఈ లెగ్స్ కంప్లీట్ స్ట్రైట్ పెట్టేసుకొని ఇలా అప్ డౌన్, డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. 2 కాళ్ళు ఒకసారి ఇలా పైకి కిందికి కంప్లీట్ రిలాక్సేషన్ కోసం, లూబ్రికేషన్ పెరగడానికి, గుజ్జు పెరగడానికి, అలాగా ఇదంతా ఇలా 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 ఒకసారి దులిపేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కంప్లీట్ ఇంటర్లాక్ చేసేసుకొని కింద సర్కిల్ రొటేషన్స్ 1
2 కంప్లీట్ స్ట్రెయిట్ చేసేసుకోండి. మీ నీ అనేది ఇక్కడ కాదు, ఇక్కడ కంఫర్టబుల్ ఉంది అనుకుంటే ఇలా. మీకు ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తే అలా ఇలా. మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ కంప్లీట్ నీ స్ట్రెయిట్ చేసేసుకోండి. చాలా రిలాక్సేషన్ ఉంటుంది. సేమ్ ఈ లెగ్ మీద కూడా సేమ్ 1 2 3 యాంటీ క్లాక్ వైజ్ సేమ్ ఇలా సేమ్ కంప్లీట్ ఇలా పెట్టేసుకోండి లెగ్స్ని. ఎందుకు అంటే మన లెగ్స్ కంప్లీట్ మనకి స్ట్రెయిట్ ఉండాలి. లెగ్స్ మీద బరువు పడే ఆసనాలు చేయకూడదు. కొంతమంది స్క్వాట్స్ చేయమని చెప్తూ ఉంటారు. కాదు, చేయొద్దు. ఎందుకంటే మీరు ఐడియల్ వెయిట్ లేకపోయినా, బరువు ఎక్కువగా ఉన్నా, మొత్తం స్క్వాట్ పొజిషన్ కొంచెం రాంగ్ ఉన్నా ఇంకా పెయిన్ ఎక్కువ అవుతుంది. అలా జరగనివ్వద్దు. సో కంప్లీట్ ఇలా పెట్టుకొని చేసుకోవాలి. మీరు ఇలా కింద దిండు పెట్టుకోండి. దిండు లేదా ఒక ఏదైనా మడత తీసుకొని దుప్పటిని అలా అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని ఈ రెండు మధ్యలో ఇలా గ్యాప్ తీసుకోండి. ఇలా గ్యాప్ తీసుకొని ఇలా మళ్ళీ స్ట్రెయిట్ ఇలా స్ట్రెయిట్ ఇలా ఇలా పెట్టేసుకొని సేమ్ ఇదే పొజిషన్లో ఒకసారి కంప్లీట్ స్ట్రెయిట్, మళ్ళీ డౌన్, స్ట్రెయిట్ డౌన్, స్ట్రెయిట్ డౌన్, స్ట్రెయిట్ డౌన్. స్లోలీ కంప్లీట్ రిలాక్స్ చేసేయండి. ఇలా మొత్తం రిలాక్సేషన్, కంప్లీట్ రిలాక్సేషన్. ఇప్పుడు ఈ లెగ్ని ఇలా కంప్లీట్ ఇలా పెట్టేసుకొని దగ్గరికి ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ స్ట్రెయిట్, ఫోల్డ్, exhale straight. One more time. ఇలా inhale, exhale, inhale, exhale. మీరు ఇంకొక మంచి విషయం ఏంటి అంటే హాట్ ప్యాక్స్ ఉంటాయి కదా, మీకు ఇక్కడ పెయిన్ అనిపిస్తున్నప్పుడు హాట్ ప్యాక్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా రిలాక్సేషన్ వస్తుంది. కోల్డ్ ప్యాక్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అంటే స్వెల్లింగ్ అలా ఉన్నప్పుడు హాట్ ప్యాక్స్ పెట్టుకోకూడదు, ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి కోల్డ్ ప్యాక్స్ అంటే డైరెక్ట్ ఐస్ పెట్టేసుకోకండి, అలా మంచిది కాదు. సేమ్ హాట్ వాటర్ ఎలా అలా స్టోర్ చేసుకుంటామో సేమ్ కోల్డ్ వాటర్ కూడా స్టోర్ చేసేసుకొని కోల్డ్ ప్యాక్స్ అప్పుడు మంచివి. ఇప్పుడు కంప్లీట్ రెండు లెగ్స్ని ఇలా ఇలా పెట్టేసుకొని స్లోలీ మళ్ళీ ఓపెన్, కొంచెం లైట్గా క్లోజ్, ఓపెన్, వన్ మోర్ టైం క్లోజ్, ఓపెన్, కంప్లీట్ స్ట్రెయిట్ చేసేయండి. సో లాస్ట్లీ స్లోగా ఇలా కంప్లీట్ స్ట్రెయిట్. మీరు నన్ను చూడండి, కంప్లీట్ స్ట్రెయిట్. ఎంత వీలైతే అంత సాగదీయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నా మోకాళ్ళని ఇలా స్టిఫ్నెస్ లేకుండా. స్లోగా వీలైతే ఇలా మోకాలు ఇలా టోస్ మీదకి, మళ్ళీ డౌన్, టోస్ మీదకి డౌన్. కంప్లీట్ స్ట్రెయిట్ ఉండాలి నీస్ ఎప్పుడైనా, అది మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు గోడ వెనుక నిల్చున్నా పర్వాలేదు. ఇలా స్లోగా అప్, మళ్ళీ స్ట్రెయిట్, అప్, మళ్ళీ స్ట్రెయిట్, 1 మళ్ళీ స్ట్రెయిట్, 2 మళ్ళీ స్ట్రెయిట్. సరిపోతుంది. ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే నేను మీకు చెప్పానో సింపుల్గా మనకేం ప్రాప్స్ లేకుండా కూడా ఇలా చేసుకోవచ్చు. సో మీరు ఇవి రోజులు ఎన్నిసార్లు చేసుకోవాలి అనేది మీ ఇష్టం, మీ టైంని బట్టి. మీకు ఎప్పుడెప్పుడు నొప్పులు అనిపిస్తున్నాయంటే రోజుకి ఒక 3-4 సార్లు చేసుకున్నా సరిపోతుంది. ఇలాంటి ఫాలో అవ్వండి. లూబ్రికేషన్ కోసం లైట్గా గీ వేసుకొని తినండి. తినేప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని తినండి. అప్పుడు కూడా లూబ్రికేటింగ్ బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సుమన్ టీవీ వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మేము ఎప్పుడు మంచి మంచి టాపిక్స్తో మీ ముందు వస్తూ ఉంటాం. ధన్యవాదాలు.